Fantastic, superb, mind-blowing, unbelievable. అయినా అంత మంచి వాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్? ఏ తప్పు? సో ధనుష్ గారు నటించిన కరా మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. నాకు సినిమా చాలా బాగా నచ్చింది. కాకపోతే సినిమాలో చాలా 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 గట్టి బొక్కలు ఉన్నాయి. బేసిక్లీ సినిమా స్టోరీ ఏంట్రా అంటే ఒక దొంగతనం ఆపుదాం అనుకుంటాడు. కాకపోతే చాలా పెద్ద కష్టం వస్తుంది. కాబట్టి దొంగతనం మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఎందుకు చేశాడు, ఏంటి అది సిచ్యువేషన్, ఈ దొంగని పట్టుకోవడానికి పోలీస్ ఏం చేశాడు, దట్ ఈస్ ద మెయిన్ క్రక్స్ ఆఫ్ ద స్టోరీ. ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ సినిమాని డైరెక్ట్ చేసింది పోరతొలిల్ మూవీ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ విఘ్నేష్ రాజా. మీకు పోరతొలిల్ నచ్చిందంటే ఈ సినిమాలో విఘ్నేష్ రాజా పిచ్చి కనబడతా ఉంటది. కొన్ని సీన్స్ రాసిండు భయ్యా, పిచ్చి లేసిపోయింది. మెయిన్ గా ఈ సినిమా అంతా కూడా రాబరీ హైస్ట్ మీద ఎప్పుడెప్పుడు నడుస్తా ఉంటుందో ఫెంటాస్టిక్ వెళ్ళింది అనమాట సినిమా. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ సినిమా స్టార్ట్ అవడమే ఒక 15 minutes ఎపిసోడ్ అలా చాలా గ్రిప్పింగ్ గా ఏమో పోతుంది అని చెప్పేసి టెన్షన్ తో స్టార్ట్ అవుతా ఉంటది. ధనుష్ ఆబ్వియస్లీ ప్రతి సినిమాలో చేసినట్టుగానే దీంట్లో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. అది గ్రాంటెడ్ అయిపోయింది అనమాట. ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. ఏదైతే ఫస్ట్ 15 minutes సీక్వెన్స్ అయిపోతుందో అక్కడ నుంచి కొంచెం స్లో అవుతా క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక ఎమోషనల్ ఆర్క్ పెడతారనమాట. దాట్ వాస్ రియల్లీ వెల్ డన్. అంటే స్లోగా వెళ్తా ఉంటది, దానివల్ల కొంచెం ఏంట్రా పేసింగ్ తేడా కొడుతుంది అనిపిస్తూ ఉంటది. బట్ అక్కడ పడే సీన్స్ కానీ ఎమోషనల్ ఆర్క్ కానీ ఆ హీరోకి ఆ ఎమోషనల్ ఆర్క్ ఉంటేనే మిగతా స్టోరీ నడుస్తున్నట్టుగా అద్భుతమైన సీన్స్ పడతా ఉంటూ సూపర్ వెళ్ళిపోయిందనే ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం. ముఖ్యంగా ఈ సీక్వెన్సెస్ లలో కేఎస్ రవికుమార్ గారి పర్ఫార్మెన్స్ ఉంటది బ్రో, ఫెంటాస్టిక్. నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఆయనకి ఇచ్చిన మేకప్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ అక్కడ రైటింగ్ కానీ చాలా చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. ఇడికి ధనుష్ పర్ఫార్మెన్స్ అంతా కూడా బాగా అనిపించింది. ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ చేసిండో సినిమా పరిగెత్తింది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ సీక్వెన్స్ వరకు ఇట్లా చెప్తున్నా కదా, గుండె చేతిలో పట్టుకొని ఏమవుతారో ఎప్పుడు అన్నట్టుగా నడిచింది అనమాట. ఒక్కొక్క సీన్ సూపర్ అనిపించింది. రాబరీ సీక్వెన్సెస్ జరుగుతూ ఉంటాయి, ఏ నిమిషానైనా వీడు దొరికిపోతాడు అన్నట్టుగా కొన్ని సీన్స్ పడుతూ ఉంటాయి. ప్రీ ఇంటర్వెల్ వాస్ డన్ ఫెంటాస్టిక్లీ వెల్, మస్త్ అనిపించింది. అక్కడ వరకు వెళ్తుంది సినిమా. సెకండ్ హాఫ్ నుంచి ఏం తీసుకెళ్తాడు అనుకున్నా, మనకి సినిమా స్టార్టింగ్ నుంచే సెటప్స్ పే ఆఫ్స్ ఉంటా ఉంటాయి. పోర్తిలో ఎలా చూసావో దీనిలో కూడా అలానే ఉంటాడు. ప్రతిదాన్ని టిక్ చేసినట్టుగా సెటప్ ని పే ఆఫ్ చేస్తూ ఉంటాడు. అలానే ఒక సెటప్ పెడతాడు, అదే మెసేజ్ ఉంటుంది అనమాట. లోన్స్ తీసుకుంటున్నారు, బ్యాంక్స్ ప్రాబ్లమ్ చేస్తున్నాయి, ఇది ఒకటి జరుగుతూ ఉంటుంది. అలా వెళ్తూ ఉంటుంది. దీన్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. మనకి ఏదైతే మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఉంటుందో ఒక సర్టన్ పాయింట్ తర్వాత సెకండ్ హాఫ్ లో దాన్ని పక్క పెట్టేసి దీని మీకు వెళ్ళిపోయారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ అట్లా నేను ఎందుకు వచ్చినా, నువ్వు ఫస్ట్ నుంచి సినిమా ఏం చూపించినావు, ఈ క్యారెక్టర్ ఏం చేస్తుంది, ఓకే వీని క్యారెక్టర్ ఆర్క్ ఇలా చూపిస్తున్నావు కరెక్టే, అట్లని చెప్పేసి మెసేజ్ ఏదైతే ఉందో సినిమా నుంచి బయటకు లాక్కొచ్చి ఏదో చూపిస్తున్నారని కాదు. సినిమాలో ఇన్బెడ్ అయింది, బట్ స్టిల్ అది మెయిన్ ప్రాధాన్యత ఒక సర్టన్ పాయింట్ లో తీసుకుంటుందా నాకు నచ్చలేదు. నాకైతే నచ్చలేదు పర్సనల్. ఇవన్నీ పక్క పెట్టినా కానీ సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ లెక్కనే చాలా గ్రిప్పింగ్ వెళ్తుంది అనమాట. ముఖ్యంగా మనకి సూరజ్ వెంజరమూడు క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని చాలా బాగా వాడారు ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో పడుకోబెట్టారు. ఏం జరిగింది అంటే మళ్ళీ ప్రీ క్లైమాక్స్ వచ్చేసి ఓకే ఇది జరిగిందని చెప్పేసి ఏరి పాపం చేసిన ఫీలింగ్ వచ్చినా కానీ హీస్ ఫెంటాస్టిక్ ఇన్ ద మూవీ. మధ్యలో కొన్ని సీక్వెన్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా జయరామ్ గారి క్యారెక్టర్తో కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ సడన్ గా మళ్ళీ సినిమా ఏంటి ఎటెళ్తుంది, లైక్ డైరెక్షన్ ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అట్లా సెకండ్ హాఫ్ లో కొన్ని బొక్కలు కనబడతాయి. ముఖ్యంగా సినిమా 2 hours 40 minutes అవ్వడం వల్ల నాకు లెంత్ కనబడుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఆల్రెడీ చాలా డ్రైన్ అయిపోయినా బికాస్ స్లో సీన్స్ నడుస్తూ ఉంటాయి, బట్ అవి చాలా ఇంపార్టెంట్. బట్ సెకండ్ హాఫ్ లో ఆ డ్రైన్ నాకు కనబడింది అనమాట. అని రాబాబు ఇంకెంత లాగుతారు అని ఫీలింగ్ వచ్చింది. దానికి తోడు ఈ మెసేజ్ సీన్స్ ఏవైతే ఉండడం వల్ల ఒరే ఈ స్టోరీలో నేను ఇన్వెస్ట్ అయ్యిందే వీడి పర్సనల్ ఆర్క్, నువ్వు సడన్ గా ఏదో దేశాలు ఉద్ధరించే రాబిన్ హుడ్ అయితే అంటే నా వల్ల కాదు. నాకు అక్కడ తేడా కొట్టేసింది అన్నట్టు. ఒక దొంగగానే ఉండని, వాని సేవియర్ చేయకు, సేవియర్ టెంప్లెట్ బొక్కలో పెట్టకు. ప్రతి తమిళ సినిమాల్లో ఏదో ఒక బొక్కలో మెసేజ్ పెట్టాలని ఏదైనా మ్యాండేట్ పెట్టారో తెలియదు, కానీ సినిమాలో దాని వల్ల చెడిపోతున్నా నా ఫీలింగ్ అనమాట. ఒక దొంగ వాడి పర్సనల్ ప్రాబ్లం వల్ల వాడు చేసే పనులకి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి దాని చూపిస్తే ఇంకా బాగుండేది. అనవసరంగా వీడిని సేవియర్ చేసేస్తా, అనవసరంగా నేను అందరికీ కాపాడేస్తా, ఇవన్నీ మా మెసేజ్ బాబు చూసేసుకుంటారు మహేష్ బాబు గారు, మీరు వద్దు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. బట్ మిగతా సినిమా అంతా నాకు చాలా చాలా బాగా నచ్చింది. లిటరల్ గా ఎడిటింగ్, యాక్షన్ సీక్వెన్సెస్, పర్ఫార్మెన్సెస్, రైటింగ్ ఆన్ పాయింట్ పడ్డాయి ఈ సినిమాలో. మస్త్ అనిపించింది. కొన్ని సీక్వెన్సెస్ లో ఎప్పుడైతే యాక్టర్ ధనుష్ నుంచి స్టార్ ధనుష్ బయటకు వస్తాడో సినిమా సేఫ్ రూట్ తీసుకెళ్ళిపోతుంది అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే లైక్ ఒక ఫైట్ సీక్వెన్సెస్ కానీ అనవసరంగా కొంచెం ఎలివేషన్ ఇద్దామని చెప్పేసి కొన్ని సీక్వెన్స్ జరుగుతూ ఉంటాయి. ఏంట్రా ఇది అని ఫీలింగ్ వస్తుంది అనమాట. మల్టిపుల్ రాబరీస్ చూపిస్తూ ఉంటాం, మన ట్రైలర్లో చూపించినట్టే ఉంటా ఉంటాయి. కొన్ని చాలా చాలా హార్డ్ ఉంటాయి, కొన్ని చాలా ఈజీ వెళ్ళిపోతాయి. కూడా కన్వీనియంట్ గా అయిపోయిన ఫీలింగ్ అనమాట. మెజారిటీ సినిమా నాకు నచ్చింది. మెజారిటీ సినిమా గ్రిప్పింగ్ గా కూర్చోబెట్టింది. కొన్ని సీన్స్ అయితే మాత్రం మతిపోయేలా రాసుకున్నాడు. అక్కడ ఏదో ఎక్స్ట్రాడినరీ చేస్తున్నాడని కాదు, ఉన్న దాంట్లోనే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. మొత్తంలో మ్యూజిక్ వైజ్ గా చూసుకుంటే బీజిఎం చాలా బాగా ఇచ్చింది జీవి ప్రకాష్. పాటలు తేడా కొట్టేసినాయి భయ్యా, ఏదైనా ఈ పాటలు ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ సీన్ జరుగుతుంటాయి, వెనక
తెలుగు డబ్డ్ పాట పాడుతూ ఉంటుంది, దానికి అర్థమైతే లేదు, ఎందుకు రాసిన ఫీలింగ్ వస్తూ ఉంది, దానివల్ల తేడా కొట్టేసింది. అదొకటి అనుకున్నా కానీ డబ్బింగ్ ఎవరు చెప్పించిర్రో వరస్ట్ డబ్బింగ్ భయ్యా, వరస్ట్ డబ్బింగ్. ఐఎమ్ థింకింగ్ ఓటీటీకి జస్ట్ తెలుగులో జస్ట్ ఓటీటీకి ఇచ్చేద్దాము, వాళ్ళు ఇట్లా వరస్ట్ డబ్బింగ్ ఉన్నా కానీ ఓటీటీలో చూసేస్తారు కదా, థియేటర్కి సంబంధం ఏంటి అన్నట్టుగా చేసినట్టు అనిపించింది. ఆ వాయిస్లు కానీ ఆ డబ్బింగ్ కానీ ఎక్కడ గట్టిగా అరుస్తూ ఉంటాడు, ఇక్కడ అవునా సార్ ఇలా సార్ అన్నట్టు మాట్లాడుతాడు, గట్టిగా అరుస్తూ ఉంటాడు అక్కడ, లైక్ తెలుస్తుంది ఆ తేడా, అదొకటి తేడా కొట్టింది నాకు. సో ఇట్లా కొన్ని పెద్ద బొక్కలే ఉన్నాయి, బట్ స్టిల్ మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ నాకు నచ్చింది. కొంతమంది అంటారు ఇప్పుడు ఏమంటే మనకి తమిళ సినిమాలు నచ్చుతాయి, తెలుగు సినిమాలు నచ్చవు, దానికే తిట్లు ఇస్తావు. ఏఎంబి సినిమాల్లో మనం మలయాళం ప్రేమ కథలు చూసి హిట్ చేస్తాం, కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఉన్న ఆథెంటిసిటీ మన దాంట్లో ఉండదు. నేను ఒకటే చెప్పేస్తా, ఈ సినిమాలో ధనుష్ చేసినట్టుగా టియర్ టూ స్టార్స్ ఏంటి, మన టియర్ 2 స్టార్స్ ఇట్లాంటి ఒక స్టోరీని తీసుకొని ఇంతే గ్రౌండ్ రియాలిటీలో, ఇంతే గ్రౌండ్ లెవెల్లో ఒక సినిమా తీసి చూపెట్టండి. ఏమనంటే మాస్ కావాలి, ఏమనంటే ఎలివేషన్లు కావాలి, ఏమనంటే సాంగ్లు కావాలి, ఇట్లాంటివి కాకుండా ఇంతే రూరల్ లెవెల్లో, ఇంతే గ్రౌండ్ రియాలిటీలో సినిమా తీసి చూపెట్టండి, అప్పుడు మాట్లాడదాం. ఏమనంటే మన తెలుగు వాళ్ళు సినిమాలు చూడరు, ఇట్లాంటివి వాటి కలెక్షన్స్ రావు, ఫ్లాప్ అవుతాయి, 3-4 సినిమాలు చేస్తున్నారు, ఒక్క సినిమా చేయండి ఇట్లా పోతే పోనీ, మీరు డబ్బులు తీసుకోకండి ఆ సినిమాకి, పోనీ తీసుకోండి అంటున్నారు కదా, ఒక్క ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. 3-4 సినిమాలు చేస్తున్నారు కదా, ఒక్క సినిమా చేయండి ఇట్లా, అప్పుడు ఆలోచించండి సినిమాలు జనాలు చూస్తారా లేదా అని చెప్పేసి. ఒక్కసారి ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి చూపెట్టండి. సో దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ కరా. నాకైతే నచ్చింది, బట్ బొక్కలు చాలా ఉన్నాయి. సో ఎండలైతే గట్టి కొడుతున్నా బ్రో, మీ ఇష్టం మీరు వెళ్తారా లేదా మీరే డిసైడ్ అవ్వండి. చూస్తే మాత్రం చెప్పండి ఎలా ఉంది ఈ సినిమా, కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. కేడీ ద డెవిల్ రాలేదు ఇంకా, సో కన్నడలో ఏడో పడింది, మియాపూర్ ఎక్కడ కూడా పడింది, నాకు దొరకదు అది. సో ఎప్పుడు పడితే అప్పుడు చూస్తా. డెవిల్ వేర్స్ ప్రాడా 2 వస్తుంది, అది కూడా చూస్తా. అండ్ జైట్లీ, గాయపడ్డ సింహం, రాజా శివాజీ ఇలాంటి సినిమాలన్నీ చూద్దామని ప్లాన్ చేస్తున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. 100 దాటేసేద్దాం, చాలా 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 దగ్గరగా ఉన్నాం, దాటేసేద్దాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.